యా. సార్, అమరావతి రీస్టార్ట్ అనే అంశంలోని కేంద్రం లైన్ క్లియర్ చేసినట్టేనా? మళ్ళీ ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఏమైనా ఇబ్బంది లేకుండా? అమరావతి రాజధానికి ఇంకా బహుశా ఎవరు ఇబ్బంది ఏం పెట్టే అవకాశం ఏమి ఉండదు చట్ట ప్రకారం. కానీ అంటే ఆర్థికంగా గతంలో చట్టం చేయలేదా సార్ 2014 నుంచి 19 వరకు? లేదంటే ఆలస్యంగా చేశారు కదా. రాజధాని అని దాని పేరు చూపించలేదని విమర్శ వచ్చిన తర్వాత అప్పుడే కదా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మేము చొరవ తీసుకొని నా వల్ల నేను పేరు చేర్పించానని ఆయన అప్పుడు చెప్పేవాడు. రెండోది నిధులు ఇవ్వలేదు కదా. నిధులు ఇవ్వక మనం మీరు గుర్తించండి అని అడగడం ఎందుకు? డబ్బుల కోసం కదా. అది ఇక్కడ లేదు కదా. కాబట్టి లైన్ క్లియర్ అన్నప్పుడు దీనికి లైన్ ఫండ్స్కి లైన్ క్లియర్ అది ఇప్పటికి కూడా అస్పష్టమే. అది ఇప్పటికి కూడా సందేహమే. ప్రధానమైన సమస్య ఆర్థిక సమస్య. నేను ఈరోజు ఉదయం కూడా ఒక బిల్డర్తో మాట్లాడుతున్నాను. ఆయన హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో కూడా కడుతూ ఉంటారు. భారీగా ఏదైనా చేద్దాం వెంచర్స్ అంటే ఆ విధమైన వాతావరణం అక్కడ లేదు. ఎందుకని? డబ్బులు లేవు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు, ఎక్కడి నుంచో రావాలి. వాళ్ళు స్పెసిఫిక్ వర్క్స్కి మటుకే విడుదల చేస్తారు. సో జనరల్ డెవలప్మెంట్కి ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకొకటి ఫేజ్ 1 అవ్వకముందే ఫేజ్ 2 అంటున్నారు. ఇప్పుడు ఫేజ్ 2లో మీరు అటువైపు మీ ఫోకస్ మళ్ళితే మా ఫేజ్ 1 ఏమవుతుంది? కాబట్టి మోదీ కూడా కేంద్రం కూడా ఈ విషయంలో కొంత గైడెన్స్ చేయాలి. ఓకే. చంద్రబాబు హయాంలో ఆలస్యము, జగన్ హయాంలో పూర్తిగా త్యజించడం, వదిలిపెట్టడము జరిగింది. కాబట్టి ఇప్పుడు కావాల్సింది అమరావతి అంటే సిఆర్డిఏ ప్రాంతాల 29 గ్రామాల్లో తక్షణము కనీస నిర్మాణ కార్యక్రమం మొదలు కావాలి. ఇది కాకుండా పెద్ద పెద్ద మాటల వల్ల ఏం ఉపయోగం లేదు. నష్టపోతున్నాము, పనులు ప్రారంభం కావట్లేదు. అది సమస్య. సార్, రజనీ కేసులో అరెస్టులు, ఏసీబీ కేసులో మాట్లాడాను మనం.